ఎందుకు చేశారు మీరు? స్వామి శరణమయ్యప్ప, గురుస్వామి దైవమే శరణమయ్యప్ప, గురువన్ గురువే గురుదత్త భగవానే, గురు రాఘవేంద్ర స్వామియే రాజగురు స్వామి గల ప్రియనే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మా రాజగురు స్వామి ఆశీస్సులతోనే ముస్తాబాద్ నుండి గానగాపూరు పాదయాత్ర ఈ రోజుతో దత్తపీఠాన్ని చేరుకోవడం జరిగింది. ఈ యొక్క పాదయాత్ర లోక కళ్యాణార్థం మా గురుస్వామి ఆలోచనలు, ఆయన సేవలో మేము ఉన్నాం కాబట్టి ఆయన ఆలోచనలే మాకు వస్తాయి. అందుకనే ఆ స్వామి సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక కళ్యాణమస్తు అన్నట్టు స్వామి అందరూ మంచిగా ఉండాలి, లోకం బాగుండాలి, వర్షాలు బాగా పడాలి, ధర్మం ఎక్కువ కావాలి, అధర్మం నాశనం కావాలి, ధర్మం పెరగాలి, భక్తులు పెరగాలి. స్వామి శరణమయ్యప్ప, సమస్త సుఖినో భవంతు లోక కళ్యాణం కోసం మేము ముస్తాబాద్ నుంచి 11 రోజులు పాదయాత్ర చేశాను. రాంగా ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అవి చెప్పుకోలేని చెప్పుకుంటే ఎంతో అద్భుతం. అవి స్వామి అనుభూతి, అది చేస్తేనే తెలుస్తుంది, చెప్తే రాదు. మా రాజగురు స్వామి ఆశీస్సులతోని ఆయన గురువు మా వెంబడుండి మమ్మల్ని పాదయాత్ర నడిపించుండు. రోజు ఆయన కళలో కనిపించడం, మాతో ముచ్చట్లు పెట్టడం, పలకరించడం, పడి పూజలు చేయడం, అట్లాంటివి మాకు ఈ 11 రోజులు స్వప్నంలో రోజు మాతోనే ఉన్నాడు గురుస్వామి. అందుకే మేము 11 రోజులు బ్రహ్మాండంగా ఇలాంటి ఇట్లా పొక్కు రాకుండా అంకా అది ఇది లేకుండా చేయడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప, అందరు బాగుండాలి. సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక కళ్యాణం. గురుస్వాముల ఆశీస్సులు ఉండాలి. ఆవును ప్రేమించండి, గోమాతను రక్షించండి, భూదేవిని కాపాడండి, పెండలు పిడికలు అవన్నీ మన వెనకడ మన ధర్మాన్ని కాపాడాలి. వెనకడ మన పూర్వీకులు ఎలా చేశారు, ఇప్పుడు మనం అంతా కరవైతున్నాం. వేరే ఇతర దేశస్తుల ఆ మాటలు పట్టుకొని మనం హిందూ ధర్మాన్ని కరవ చేసుకుంటున్నాం. స్వాములందరూ కలిసి మన ఇంటికో గోను చాదాలే, దాని పిడుకలు కానీ దాని మూత్రం కానీ అన్ని ఆయుర్వేదికం. స్వామియే శరణమయ్యప్ప, రాజగురు స్వామి గారి దైవమే ఎంతో అనుభూతి. స్వామి శరణం. ఆయన చెప్పింది అక్షరాల బంగారమైన మాటలు. ఇలాంటి వాళ్ళు ఉంటేనే సనాతన ధర్మం నిలబడుతుంది. గోబ్రాహ్మణేజ శుభం భవతు అని వేదం చెప్తున్నది. ఆ గోవుకంత ప్రాముఖ్యత ఇచ్చింది. ఆయన మాటల్లో అంత అక్షరాల బంగారమైనటువంటి మాటలు, కొన్ని కోట్లు పెట్టినా కూడా కొంతమంది నోటి నుంచి అటువంటి మాటలు రావు. అంత మంచి మాటలు చెప్పి సనాతన ధర్మాన్ని నిలబడుతున్న వీళ్ళకి మనం జై జై చెప్పాలి. శతకోటి దండాల ప్రణామం. అలాగే ప్రతి వాళ్ళు కూడాను సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, హిందుత్వాన్ని నిలబెట్టాలి. ఇది హిందువ దేశము, వేరే దేశం కాదు. ఎందుకంటే పురాణాల్లో వేదాల్లో 14 లోకాలను చెప్పినటువంటిది 14 వేదాల్లోనే చెప్పింది. ఇక్కడ ఎవడన్నా చెప్పగలడా? సూర్యుడికి ఇదేమిటి, చంద్రుడు ఎలా వచ్చాడు, సూర్యుడు ఎలా వచ్చాడు, ఎందుకు వస్తున్నది కాంతి, ఎందుకు నదులు ఉన్నాయి, ఎందుకు సముద్రాలు ఉన్నాయి, ఎక్కడైనా ఉన్నాయా? ఎక్కడా లేవు. ఓన్లీ సనాతన ధర్మం, హిందూ ధర్మంలోనే ఉన్నాయి ఇవన్నీ. భగవంతుడు మన కోసం అంత సృష్టించాడు. ఆ భగవంతుడినే మర్చిపోయే రోజులు వచ్చినాయి. వీడు చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకుని సనాతన ధర్మాన్ని చాలా ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని చెప్తూ సర్వే జన సుఖినో భవంతు. దత్తాత్రేయ భగవానికి జై. దత్తాత్రేయ భగవానికి జై. నా పేరు సుందరరాజన్. ఎక్కడ? హైదరాబాద్. సుందరరాజన్ చెప్పారు ఇప్పుడే. ఇది మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకునే బాధ్యత మనకు అందరికీ ఉంది. ఈ రోజులో మన దేవాలయంకి వస్తే ఎక్కడెక్కడ ఆతంకాలు, ఎందుకంటే టోల్ గేటు అటు పోలీసులది, ఇటు మానవులది. అయ్యా, మన సనాతన ధర్మం రక్షించుకోవడం మనకు బాగా బాధ్యత ఉంది. ప్రతి ఒక్క ఋషులు, మునేశ్వరులు, ప్రభుత్వం కూడా జాగ్రత్త చేసుకోండి. హైదరాబాద్ నుంచి ఎంతో మంది భక్తులు ఈ దత్తాత్రేయ టెంపుల్కి వస్తున్నారు. రాగా వాళ్ళని పోలీసులు అడగటం, గేట్ దగ్గర రాగానే ఏది ఉంది, మీ లైసెన్స్ ఉందా, మీరు బెల్ట్ వేసుకున్నారా, మీరు ఇన్సూరెన్స్ ఉందా, ఇబ్బంది పెట్టుకొని పైసలు తీసుకునే దాకా వాళ్ళు ఇచ్చి పెట్టారు. ఇది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన భక్తులకి ఇబ్బంది కాకుండా చూసుకోండి. మన ధర్మంను ఎప్పుడో రక్షణ చేసుకోవాలి. మనలే మనం దూషిస్తే ఎవరు రక్షిస్తారు తండ్రి? దీన్ని ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. హిందువులారా మేల్కోండి. మన ఎక్కడెక్కడ హిందువులు మన ఆఫీసర్లు ఉన్నారు, డ్యూటీ చేస్తున్నారు. ఎందుకు మీకు జ్ఞానం రాదు? ఎందుకు మీరు వాళ్ళని అవస్థ పెడుతున్నారు? ఎంతమంది భక్తులకు ఇబ్బంది ఎందుకు పెడుతున్నారు?
ఎంతో మంది వచ్చేటకు సహకారం చేయండి. మన దేవుని పరిష్కార కర్ణాటక సర్కారం ఇక్కడ దత్తాత్రేయ మహాగురు దేవాలయం, ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఎంతో మంది భక్తులు దానం చేస్తున్నారు, ఎన్నో ఉపకారం పని చేస్తున్నారు. ఎందుకు దీన్ని సాఫ్ చేయండి అండి? ఎక్కడ చూసినా చెత్తలు చండరాలు. గురు సన్నిధులకు ఇట్లా ఉంటే పద్ధతియా? కర్ణాటక సర్కార్ మన తెలంగాణ సర్కారా ఆంధ్ర సర్కార్ చెప్పుని దీన్ని ఒకటి మంచి చక్కగా చేయండి. ఇది ఒక పవిత్ర క్షేత్రం, గురు సన్నిధి ఎక్కడ లేవు. ఈ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఎందరో మహానుభావులు పీఠం పెట్టుకున్నారు ఇక్కడ. ఎందుకండి? దాన్ని ఆలోచించండి. మన ధర్మాన్ని మన సుందరరాజన్న చెప్పిండ్రు, మన అయ్యప్ప స్వామి ఎల్లాడన్న గురుస్వామి చెప్పారు, అట్లనే మహేష్ స్వామి, మన చక్రరెడ్డి గురుస్వామి విల్లంతగుంట, సిద్దిపేట మన దశమంతి రెడ్డి గారు ఎందరూ మేము వచ్చినాము. అట్లనే ప్రతి ఒక్క మన సనాతన ధర్మాన్ని రక్షించకపోతే కాబోయే దినంలో మాకు కష్టం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పట్టు పెట్టుకోండి, స్వామిని దర్శనం చేసుకోండి, గోమాతను రక్షించుకోండి, గోమాత దానం పెట్టుకోండి, మంచిగా పెద్దోళ్ళు ఆశలు తీసుకోండి. అమ్మ నాన్నకైనా మించిన దైవం లేదు. ఏదో చేసుకొని మీరు ఎట్ట పోవకండి. స్వామి శరణమయ్యప్ప, దత్తాత్రేయ భగవానే శరణమయ్యప్ప. సనాతన ధర్మ జై గురుదత్త, జై దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర ఓం దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఓం దత్త ఓం దత్త ఓం శ్రీ దత్త, జయ దత్త జయ దత్త జయ గురు దత్త. ఓం దత్త జయ దత్త జయ జయ దత్త. ఓం దత్త శ్రీ గురు దత్త. బ్రహ్మ విష్ణు మహేశ్వర, బ్రహ్మ విష్ణు మహేశ్వర, శ్రీ గురు దత్త మహేశ్వర. బ్రహ్మ విష్ణు మహేశ్వర, దిగంబర శ్రీ దిగంబర, దిగంబర శ్రీ దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. బ్రహ్మ విష్ణు మహేశ్వర, శ్రీపాద వల్లభ దిగంబర. బ్రహ్మ విష్ణు మహేశ్వర, శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. గురుదత్త భగవానికి, గురుదత్త భగవానికి. స్వామియే శరణమయ్యప్ప. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నందుకు, ప్రజలకు తెలియజేస్తున్నందుకు భక్తకోటి ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్య. వాళ్ళ యొక్క ఛానల్ చాలా అభివృద్ధి చెంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రజలకు ఎంతగానో చూపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దత్త భగవాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. స్వామియే శరణమయ్యప్ప. ఈ యొక్క హిందూ ధర్మాన్ని ఈ యొక్క ఛానలే ఎక్కువ శాతం ప్రచారణ చేస్తుంది. అందుకే వారి మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జై గురుదత్త భగవానికి. సుఖినో భవస్తు. స్వామియే శరణమయ్యప్ప. ముస్తాబాదు అయ్యప్ప దేవాలయం నుండి ఈ నెల 15వ తారీఖు నుండి పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. రాజుగురు స్వామి గారి దివ్య ఆశీస్సులతోటి నేను మా ఎల్లం స్వామి ఇట్లా పాదయాత్ర 15వ తారీఖు రోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు 6 గంటలకి దత్తపీఠానికి చేరుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుకునే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కోరికతోటే చేసినాం. ఇదే సంకల్పం అది. జై గురుదత్త భగవానికి జై. ఈ పాదయాత్రలో చెప్పలేని అనుభూతులు, ఓ దిక్కు బాధ, ఓ దిక్కు చేస్తేనే తెలుస్తుంది, అనుభవించాలి. ఏదైనా పెద్దలు అంటారు కదా, ఏదైనా అంటే దాని గురించి శోధిస్తేనే తెలుస్తా అనే విధంగా జరిగింది ఈ పాదయాత్ర. ఈ పాదయాత్రకు మాకు గురుస్వామి గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉన్నాయి. ఎలాంటి చిన్న ఆటంకం కలగకుండా జరిగిందంటే ఆ గురుస్వామి దైవం. మరియు మాకు సహకరించినటువంటి మా లోకల్ స్వాములు రోజు ఫోన్ చేసుకుంటా మీ యాత్ర ఎలా జరుగుతుంది, తిన్నారా తినలేరా, సాయంత్రం ఎక్కడున్నారు, హాల్ట్ ఎలా ఉందనుకున్నాడు. కొన్ని సందర్భాలలో మాకు ఈరోజు ఎక్కడ ఉంటాం అనుకున్న సందర్భాలను అదే ఆ దేవుడే మాకు ఒక దారి ఉంచినట్టు. కొన్ని రాత్రులు మధ్యలో ఇబ్బంది జరిగినా కూడా, చాలా ఇబ్బంది జరిగినా కూడా మీకు ఎందుకు నేనున్నా అని మాకు ముందటికి సాగించిన మా గురుస్వామికి ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. భగవత్ సేవలో కష్టం అనుభవిస్తే ఆ కష్టమే కాస్తే, కానీ తర్వాత అంతా సుఖమే. ఆ అనుభవించవలసినటువంటి కష్టము ఆ యాత్రలో మనకు తెలిసిన కష్టం కాదు, అది జీవిత పాఠం. ఆ కష్టమే ఒక జీవిత పాఠం. అదే ముందుకు నడిపిస్తుంది, అదే ఆశీర్వచనం. అది మనకే కాదు, మన తర్వాత 10 తరాలకు కూడాను వచ్చేటువంటి భగవంతుడు ఇచ్చేటువంటి ఆశీస్సులు. మనమే కాదు,
10 తరాలకు కూడాను ఈ ఆశీస్సులు వస్తాయి. సర్వే జన సుఖభనో భవంతు కొనుక్కుంటుంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక మనం అనుకోకుండానే మనం కూడా సుఖంగా ఉంటాం. అందుకని భగవత్ సేవలో ఏది ఇబ్బంది లేదు. భగవత్ సేవ జరగవలసిందే. ఆ భగవత్ సేవ జరిగి సనాతన ధర్మాన్ని నిలబెట్టిన రోజే భారతదేశం సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. అందరూ ఆయుర ఆరోగ్యేశ్వర సుఖంగా ఉండాలి. జై దత్తాత్రేయ. అఖిల భారత దీక్ష ప్రచార సమితి తరఫున మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ముస్తాబాద్ అయ్యప్ప స్వామి దేవాల నుంచి గానకపురం దత్తాత్రేయ టెంపుల్ దగ్గర మన స్వాములు నిర్భయంగా 11 రోజులు అత్యుత్వంగా ఆ భగవంతుడు సేవ చేసుకుంటూ స్వామిని గురువారి దర్శనం చేసుకున్నారు. వారికే కాదు మన ప్రపంచంలో కూడా స్వామి ఇప్పుడు చెప్పారు, లోక సర్వే జన సుఖినో భవంతు. మన దేశం బాగుండాలి, మన లోకం బాగుండాలి, మన హైందవ సంస్కృతి బాగుండాలి. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త చేయండి. ప్రతి ఒక్క హిందూ కార్యకర్తలు, ఉద్యోగస్తులు జాగ్రత్త చేసి మన ధర్మాన్ని రక్షించే ప్రయత్నం మీరు చేయండి. మీరే మోసిస్తే, మీరే దండిస్తే, మీరే దానికి ఇబ్బంది పెడితే మనం ఎట్లా బతకాలో చెప్పండి. ఇది ఆలోచించండి మీరు. ప్రతి ఒక్కరు అధికారులారా, ఎవరి శాశ్వతం లేదేడా, అందరు పోయేవాళ్ళు ఎవరు ఏం చేయలేరు. జాగ్రత్త మీది ఆలోచించుకోండి. అధికారం ఉందామని ఏమో చేస్తే అది మీకు ముప్పు అవుతుంది. మన సనాతన ధర్మాన్ని రక్షించుకోండి. మా దేశాన్ని రక్షించుకునే బాధ్యత మీకు అందరి మీద ఉంది. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ భగవానికి జై. अवधूत चिंतन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय। आदिशंकराचार्य भगवान की जय। मध्वाचार्य भगवान की जय। गुरु राघवेंद्र स्वामी की जय। गुरु परंपरा देवतली की जय। हरि ओम। गुरुदेवा महादेवा दत्तदेवा दयामया ओम दत्त श्री दत्त जय गुरु दत्ता 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 गुरुदेवा महादेवा दत्तदेवा दयामया गुरुदेवा महादेवा दत्तदेवा दयामया श्री राघवेंद्र श्री राघवेंद्र सद्गुरु राघवेंद्र श्री राघवेंद्र सद्गुरु राघवेंद्र श्री राघवेंद्र सद्गुरु राघवेंद्र गुरु राघवेंद्र श्री राघवेंद्र सद्गुरु राघवेंद्र श्री राघवेंद्र गुरु राघवेंद्र गुरुदेवा महादेवा दत्तदेवा
జయ జయ రామ శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ గురుదేవా మహాదేవా దత్తదేవా దయామయా శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీరంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీయాంజనేయ ప్రసన్నాంజనేయ దత్తదేవా దయామయా గురుదేవా మహాదేవా దత్తదేవా దయామయా శ్రీ వెంకటేశ నమో వెంకటేశ